చేసుకుందాము. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుచుకుంటూ చేరువచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువు నామన శుభాభివందనండి. అందరికి కూడా వందనాలు. ఈ సమయాన గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి మనము ఆలోచన చేద్దాము, నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అది ఎవరు అంటే ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు, 4 వచనాల్లో ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన గురించిన సంగతిని కొన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం పేరు హానోకు. హానోకుని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హానోకు అనే పేరుకు అర్థము ప్రతిష్ఠింపబడినవాడు, దేవుని వెంబడించేవాడు, ఉపదేశకుడు అనే అర్థాన్ని ఇస్తుంది. హానోకు అనగా ప్రతిష్ఠింపబడినవాడు, దేవుని వెంబడించేవాడు, ఉపదేశకుడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ హానోకు ఎవరో అనే దాని గురించి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు హానోకు యొక్క తండ్రి పేరు ఏంటి అనేది మనం ఆలోచిస్తున్నట్టయితే హానోకు యొక్క తండ్రి ఎవరంటే ఏరేదు. ఏరోదు అనే విషయాన్ని అక్కడ మనం చూడగలము. 18వ వచనంలో మనం చూడగలము. ఆదికాండము 5వ అధ్యాయం 18వ వచనం ఏంటంటే ఏరోదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. అంటే హానోకు యొక్క తండ్రి పేరు ఏరోదు. ఈ యొక్క హానోకు ఎవరో అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏరోదు యొక్క కుమారుడు. ఈ యొక్క హానోకున్న ప్రత్యేకతలు ఏంటో అనే దాని గురించి మనము ఆలోచించేద్దాము. హానోకు అనే పేర్లు కలిగిన వ్యక్తులు గ్రంథంలో కొంతమంది ఉన్నారు. ఈయన గురించి అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో 2 సందర్భాలు మాత్రమే హానోకు గారి గురించి రాయబడి ఉంది. ఇది ఈ మూడు చోట్ల మటుకే ఈ యొక్క హానోకు గారి గురించి రాయబడింది. మిగతా కొన్ని చోట్ల హానోకుల గురించి రాయబడింది. వారు ఎవరు అనేది మనం చూసినట్లయితే కయ్యోను కుమారుడైన హానోకు అనే విషయాన్ని కూడా మనం చూడగలము. కయ్యోను కుమారుడు పేరు కూడా హానోకే. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమిటంటే కయ్యోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అంటే కయ్యోను యొక్క కుమారుని పేరు కూడా హానోకే. ఈయన కూడా హానోకే. ఈయన ఎంతవరకు ఉన్నాడో ఏం చేశాడనే విషయం కూడా మనకి తెలియదు. ఈయన ఇక్కడతోనే ముగిసింది. ఈ యొక్క హానోకు మటుకి ఏరోదు కుమారుడైన హానోకు మాత్రం 3 సందర్భాల్లో రాయబడింది. ఇంకా 2 వ్యక్తులు ఉన్నారు. ఇంకా 2 హానోకుల గురించి రాయబడింది. ఆదికాండము 24వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే అబ్రహాం గారికి శారా చనిపోయిన తర్వాత ఆయన మరలా వివాహం చేసుకోవడం అనేది మనం చూడగలము. అబ్రహాం గారు శారా చనిపోయిన తర్వాత మరలా వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు కుమారులు పుడతారు. వారిలో ఒక అతని పేరు మనం ఆలోచించినట్లయితే ఆదికాండంలోనే 25వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, మోక్షాను, మోదాను, మిద్యాను, ఇబ్సాను, షావాహు అని వారిని కనెను. అక్కడ 4వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఎయిఫా, ఎఫేరు, హానోకు అనే వారిని కూడా కంది. ఎవరంటే కెతురా సంతతి వారు. వీళ్ళందరూ కూడా అంటే కెతురా సంతతి వారిలో కూడా అబ్రహాం యొక్క కుమారుల్లో కూడా ఒక ఆయన పేరు హానోకు అనేది మనము చూడగలము. ఆయన కెతురా సంతతి వాడు అనే దాని గురించి ఇక్కడ చూపబడింది. ఇంకా 3వ వ్యక్తి ఎవరై అంటే ఆదికాండంలోనే మనం చూసినట్లయితే 46వ అధ్యాయం. ఆదికాండంలో మనం చూసినట్లయితే 46వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే 46వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 46వ అధ్యాయము 9వ వచనం. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు. అంటే యాకోబు యొక్క మనవడు
యాకోబు యొక్క మనవడి పేరు కూడా హానోకే అనే విషయాన్ని మనము చూడగలము. అంటే వ్యక్తులు ఉన్నారు, పేర్లు కలిగిన వ్యక్తులు ఉన్నారు, కానీ మనం నేర్చుకోబోయే వ్యక్తి మటుకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ప్రాముఖ్యమైన వాడు. ఆయన ఏరోదు యొక్క కుమారుడు. ఈయనకున్న ప్రత్యేకతల గురించి మనం ఆలోచించినట్లయితే ఈయన ఏం చేశాడంట, 65 ఏండ్లు బ్రతికి కుమారుని కన్నాడు. 65 సంవత్సరాలకి పెళ్ళయింది, కుమారుని కన్నాడు. ఆ కుమారుని పేరు మెతుషేల అనే విషయాన్ని కూడా మనము చూడగలము. మెతుషేలని కనిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 300 సంవత్సరాలు బ్రతికాడు. 300 సంవత్సరాలు బ్రతికి ఏం చేశాడంటే ఆయన దేవునితో పాటు కూడా నడిచాడు. అంటే దేవునితో పాటు నడవడానికి ఆయనకి ఏమి కూడా అడ్డంకం అనేది లేదు. ఈ మెతుషేల ఆయన కూడా మనం చూసుకుంటే ఎవరో ఈ మెతుషేల ఆయన నోవహు యొక్క తాత. నోవహు యొక్క తాత మెతుషేల. కాబట్టి ఈ యొక్క హానోకుని గురించి మనం ఆలోచించినప్పుడు ఈయన ఎలా బ్రతికాడు అనేది మనం చూసినట్లయితే ఈయన గురించి కొన్ని ఆశ్చర్యకరమైన సంగతుల గ్రంథంలో మనం చూడగలము. ఇక్కడ 4 వచనాలే రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఆయన పెళ్లి చేసుకున్నాడు, కుమారుని కన్నాడు. కుమారుని కన్న తర్వాత 300 సంవత్సరాలు దేవునితో పాటు నడిచాడు. దేవునితో పాటు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు, ఇక కనిపించలేదు అని 4 వచనాల్లోనే ఉంటుంది. కానీ ఆయన బ్రతికిన 365 సంవత్సరాల్లో కూడా దేవునికి ఇష్టడిగా బ్రతకడం మటుకే కాకుండా ఆయన ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడు అనే విషయాన్ని క్రొత్త నిబంధన మనకి తెలియపరుస్తుంది. ఆయన నోవహు ఎలాగైతే జలప్రళయానికి ముందు అనేక మందికి సువార్త ప్రకటించాడో, దేవుడు జలప్రళయం రప్పించబోతున్నాడు, మీరందరూ కూడా నేను కట్టించే వాడిని మీరు రండి చెప్పేసి నోవహు ఎలాగైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేశాడో, అలాగే ఈ యొక్క హానోకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేశాడంట. ఎలాగో ప్రకటన చేశాడు, ఏమని ప్రకటన చేశాడు అనేది మనం ఆలోచించినట్లయితే యోధా పత్రికలో కనుక మనం చూసినట్లయితే, యోధా పత్రికలో కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ యోధా గారు మనకి తెలియపరుస్తాడు. ఇక్కడ యోధా పత్రికలో యోధా గారు ఆయన గురించి రాశాడు. ఏమని రాశాడు? యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 14-15 వచనం కనుక మనం చదువుకున్నట్లయితే యోధా పత్రిక 14-15 వచనాలు అక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఏం చేశాడంటే ఆయన ప్రవక్తగా ఆయన ఉన్నాడు, ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు, ఎవరికి ప్రవచించాడు అనేది మనం ఆలోచించినట్టయితే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకి విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నింటిని గురించి ఒప్పించడానికి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేవేల దూతలను పంపిస్తున్న విషయాన్ని ఇక్కడ ఏమనంటే ప్రభు తన వేవేల పరిశుద్ధ వారంతో కూడా ఆయన వచ్చును. అంటే ఈ యొక్క హానోకుని ఆయన బ్రతికున్నంతకాలం కూడా దేవునితో పాటు నడవడం మటుకే కాకుండా నడిచినంత కాలం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేశాడు. ఎవరి గురించి? అక్కడ 2 వ్యక్తుల గురించి అక్కడ ఆయన తెలియపరిచాడు. 2 సందర్భాల గురించి వచ్చాడు. భక్తిహీనులు, పాపులు. భక్తిహీనులకి, పాపులకి తీర్పు తీర్చడానికి దేవుడు వేవేల పరిశుద్ధులతో ఆయన వస్తాడనే విషయాన్ని ఇక్కడ యోధా పత్రిక యోధా గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా మీరు అనుకుంటున్నారేమో, అంటే ఆల్రెడీ ఈ యోధా గారు ఈ పత్రిక రాసే సమయానికి క్రైస్తవులు అనబడిన వారందరినీ కూడా, రోమ పౌరత్వం ఉన్న వారి అధికారులందరూ కూడా ఎన్నో హింసలు, ఎన్నో బాధలు పెడుతూ ఉన్నారు. ఆదిమ క్రైస్తవులు ఎన్నో హింసలు భరిస్తూ ఉంటూ దేవుని ఎదుట పాపం కూడా చేస్తున్నారు. వాళ్ళు పాపం కూడా చేస్తారన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాపులైన వారి గురించి, భక్తిహీనైన వారి గురించి దేవుడు తీర్పు తీరుస్తారని మీరు ఇప్పుడు అనుకుంటున్నారేమో. ఇప్పుడు కాదు. ఇదిగో ఆదాము మొదలుకొని 7వ వాడు మనకు తెలియపరిచాడు కదా, దేవుని గ్రంథం మనకు తెలియపరిచింది కదా. ఆదాము తర్వాత 7వ వాడు అనేటువంటి హానోకు కూడా వీరి గురించి ప్రవచించాడు. ఎవరి గురించి? భక్తిహీనుల గురించి, పాపుల గురించి. భక్తిహీనులు అంటే పాపులు అనే విషయం గురించి కూడా ఆయన మనకి జ్ఞాపకం చేస్తాడు. ఇంతకీ భక్తిహీనులు అంటే ఎవరో, పాపులు అంటే ఎవరో అనేది మనం ఆలోచన చేసుకుంటే మనకి ఈ విషయాలు కూడా అర్థమవుతాయి. ఇక్కడ హానోకు గారు కూడా జీవించేటప్పుడు ఎలాంటి సందర్భంలో జీవించాడు? ఆయన ఎలాంటి సందర్భంలో జీవించాడు? ఆదికాండము 6వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఏమంటాడంటే, నరులను చేసినందుకు ఆయన సంతాపపడెను అంటాడు. నరులందరూ కూడా దేవుడు ఏర్పరిచిన తమ మార్గాలను చెరిపి వేసుకొని ఉన్నాడు.
నరులందరూ కూడా, అంటే దేవుడు నరులు సృష్టించాడు, వారికి ఒక చక్కని మార్గాన్ని ఏర్పరిచారు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని కాని వారికి వాళ్ళు పూజిస్తూ నమస్కరిస్తూ దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తారు. పాపం చేస్తూ ఉన్నప్పుడు అంటే ఎక్కడి నుంచి అయితే వస్తుంది ఈ యొక్క సంబంధం అంతా కూడా మనం చూసినట్లయితే ఆది కాలం నుంచే మనం చదువుకుంటూ వస్తే ఆదాము గారు పాపం చేశాడు, అవ్వ పాపం చేసింది, కయ్యోను గారు పాపం చేశాడు, ఇలా అందరూ పాపం చేసుకుంటూనే వచ్చారు. ఆ పాపం చేసిన వారు అందరి గురించి తెలుసుకుంటూ వచ్చిన సందర్భాల్లో ఇక్కడ హానోకు గారు కూడా అలాంటి సందర్భంలోనే జీవిస్తున్నాడు. ఇప్పుడు హానోకు ఆదాము మొదలుకొని 7వ వాడినంటే హానోకు అనేసరికి హానోకు గారికి ఆదాము గురించి తెలుసు, కయ్యోను చంపిన హేబెలు గురించి తెలుసు, షేతుని గురించి కూడా ఆయనకి తెలుసు. వీళ్ళందరి గురించి కూడా ఆయన తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమని ప్రకటన చేశారు దేవుని కొరకు? షేతునైన ప్రారంభయుడు ఆయన కాలంలోనే దేవుని ప్రార్థించడం అనేది ప్రారంభమైందనేది మనం 4వ అధ్యాయం చివరి భాగంలో మనం చూడగలము. ఆదాము కుమారుడు షేతు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాలంలోనే దేవుని పేట ఆ ప్రార్థన అనేది ప్రారంభమైంది. వారు ప్రార్థించినప్పుడు ఈ యొక్క హానోకు కూడా ఉన్నాడు. ఈ హానోకు కూడా ఏం తెలుసు అంటే దేవుడు అనే వ్యక్తి గురించి ఆయనకి తెలుసు. అందుకనే దేవునితో పాటు ఆయన నడిచాడు అనే విషయాన్ని అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దేవునితో పాటు నడవడానికి ఆయన ఏమీ ఆటంకం కూడా చెప్పలేదు. అయ్యా నాకు పెళ్ళైంది, నాకు పిల్లలు ఉన్నారు, మరి నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి, నీతో పాటు నడిస్తే నీ మాట అంటే ఎలాగా, నీ పని చేస్తే నేను ఎలా బ్రతకను అని ఆయన ఏం సాకులు కూడా చెప్పలేదు. ఆయన దేవునితో పాటు నడుస్తున్నటికే కాకుండా తన కుటుంబాన్ని కూడా దేవునితో పాటు నడిపించాడు అనడానికి లేఖన భాగంలో మనకు ఆధారము ఉంది. అందుకని హానోకు తర్వాత తన కుమారుడి మెతుషెల కూడా ఏం చేశాడు, దేవునితో పాటు దేవునికి ఇష్టడుగా ఆయన బ్రతికినట్లుగా కూడా మనము చూడగలము. దేవుని యొక్క మార్గాన్ని ఆయన కూడా నడిచినట్లుగా మనము చూడగలము. అందుకని మనము కూడా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా జీవించాలి. హానోకు ఎలాంటి కాలంలో జీవిస్తున్నాడు? లోకమంతా కూడా పాపంతో నిండిపోయి ఉన్నది. దేవుడంటే భయం లేని సందర్భాలు. ఆ సందర్భంలో హానోకు దేవునితో పాటు నిందారహితుడిగా ఆయన నడిచాడు. దేవునితో పాటు ఆయన దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు అతను తీసుకొని పోయాడు అనే విషయాన్ని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అందులో ప్రాముఖ్యంగా ఆయన ప్రవక్తగా ఉండి ప్రవచించాడు. ఆ ప్రవచించిన ప్రకారంగా పాపులంటే ఎవరో, భక్తిహీనులు అంటే ఎవరో అనే విషయం గురించి మనము ఆలోచించేద్దాం. భక్తిహీనుల గురించి మనం ఆలోచిస్తే ఈ భక్తిహీనులు అంటే ఎవరు అనేది అపోస్తులైన పౌలు గారు ఒక సందర్భాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో కనుక మనం చదువుకున్నట్లయితే భక్తిహీనులు అనే వారి గురించి తెలియపరుస్తూ ఏమన్నాడంటే, భక్తిహీనులు అంటే దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, ప్రార్థనకి వెళ్తారు. దేవుడు అంటే అన్ని విషయాల్లో కూడా వాళ్ళు దేవునికి లోబడి జీవిస్తూనే ఉంటారు. కానీ వారు ఎలాంటి వారు అనే విషయాన్ని గురించి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం కాడి నుంచి కనుక మనం 5వ వచనం కాడి నుంచి మనం చదువుకున్నట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కాడి నుంచి మనం చదువుకున్నట్లయితే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఏమన్నాడు ఇక్కడ? పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించరు. దేవుడంటే నమ్మకం ఉంది, దేవుడంటే భయం ఉంది, దేవుడు సమస్తం చేయగలడు, ఆయనకు అసాధ్యం ఏది లేదని ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే మనకి కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, వాటిని మనం చేస్తుంటే దేవుడు ఇది చేయలేడు అన్నట్టుగా మనము వాటికే ప్రాధాన్యతను ఇవ్వడం అనేది మనము చూడగలము. అంటే ఏం ఆలోచన చేస్తున్నాము? దేవుడంటే భయం ఉంది, కానీ ఇంటి ఎదురుగా గుంపగా కడతారు. దేవుడంటే భక్తి ఉంది, కానీ ఏం చేస్తారు? తాయెత్తులు కట్టుకుంటారు. అంటే వాటిని దేవుడు తీసివేయలేడా? వాటిని ఎదిరించలేడా దేవుడు? నీకు జ్వరం వస్తే దేవుడు కావాలి ప్రార్థన చేయమంటారు, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే దేవుని ప్రార్థన చేయమంటాము. వీటిని తీసేసే దేవుడు అయ్యేది నరఘోష అనేది లేదా దిష్టి అనేది అవి దేవుడు తీయలేడా? ఏమి నమ్ముతున్నాము? అందుకని ఇక్కడ యోధ పత్రికలో కూడా ఏదో గారు ఏం తెలియపరుస్తున్నాడంటే భక్తిహీనుల గురించి పాపుల గురించి దేవుడు ఆయన హానోకు ముందుగానే ప్రవచించాడయా, వీళ్ళందరూ కూడా దేవుడు తీర్పు తీస్తాడనే విషయాన్ని గురించి జ్ఞాపకం చేయడం అనేది చూడగలము. భక్తిహీనులు అంటే ఎవరంటే భక్తిపరులైన వారే, క్రైస్తవులే, దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళే, దేవుని ఆరాధించే వాళ్ళే, దేవుని సన్నిధిలోకి వెళ్ళే వాళ్ళే. కానీ దేవుడు అంటే వాళ్ళకి అంత నమ్మకం అనేది లేదు. మంగళవారాలు పాటిస్తారు, శుక్రవారాలు పాటిస్తారు, అంటే ఎవరు నిధులు వస్తే మళ్ళీ వెనక్కి వచ్చేసి మరలా కూర్చోవడం అనేది, ఇలాంటివన్నీ కూడా
జరుగుతూ ఉండే. అందుకని ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నారంటే వారు పైకి భక్తి గలవారి వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించేవారు ఉంటారు. అట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండుము అనే విషయాన్ని అక్కడ పౌలు గారు కూడా మనకి జ్ఞాపకం చేస్తాడు. అలాంటి వారితో నువ్వు సాంగత్యం చేయకు. అలాంటి వారు ఎలాగుంటారయ్యా అంటే దేవుని యొక్క మాటలను వ్యతిరేకించే వారిగా ఉంటారనే విషయాన్ని కూడా యోధాపత్రికలోనే తెలియపరచడు. అంటే దేవుని యొక్క మాటలకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు. ఎవరికిలాగా అంటే ఈ తిమోతి పత్రికలోనే మనం 5వ వచనం చదువుకున్నాం కదా, 8వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తుల గురించి అక్కడ తిమోతి గారు తెలియపరుస్తున్నాడు. తిమోతి గారికి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? 8వ వచనము, ఎన్నే ఎమ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఎవరిని ఎదిరిస్తారంట? సత్యమును ఎదిరిస్తారు. ఎవరు వీళ్ళు అనే విషయాన్ని చూసినట్లయితే వీళ్ళు భక్తిపరులే, దేవుడంటే భయం ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు సత్యాన్ని ఎదిరిస్తారు. ఇక్కడ ఎన్ని అమరైన వాళ్ళ గురించి చూసినట్లయితే వాళ్ళు ఇశ్రాయేలీని దేవుడు మోషే గారి ద్వారా ఐగుప్తుల నుంచి కనాను నడిపించే మార్గంలో వాళ్ళు మోషేని ఎదిరించినట్లుగా మనము చూడగలము. మోషే ఒక్కడే ప్రవక్త ఏంటి అని వాళ్ళు ఎదిరించినట్లుగా మనము చూస్తే వాళ్ళని ఎలాగైతే వాళ్ళు మోషేని ఎలాగైతే ఎదిరించారో అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే సత్యాన్ని ఎదిరిస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చేసినప్పుడు వాళ్ళు ఆలోచన చేయకోకుండా ఇదెందుకు ఇలా జరిగింది, ఇదెందుకు ఇలా జరగకూడదు అనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విషయం గురించి ఆలోచన చేస్తారు. కానీ వాస్తవానికి మనకి ఏం కావాలి? సత్యవాక్యం నేర్చుకొని మన రక్షణ ప్రణాళిక మనం కొనసాగించుకోవాలి. మన రక్షణ అనేది ప్రాముఖ్యము. కానీ ఇప్పుడు జనాలు ఏమైనా ఆలోచన చేస్తారంటే హానోకు భార్య పేరు ఎక్కడ కూడా రాయబడదు. కానీ ఇప్పుడు హానోకు భార్య ఆడ నుంచి వచ్చింది, హానోకు భార్య పేరేంటి, ఆయన కుమార్తె పేరేంటి అనే విషయాన్ని అడుగుతూ ఉంటారు. కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, కయ్యోని భార్య పేరేంటి అని అడుగుతుంటారు. మనకి సంబంధం లేని వాటి గురించి మనకు అవసరం లేదు. ఆ సంబంధాన్ని కాదు తెలుసుకోవడానికి గ్రంథమే మౌనంగా చెప్పింది. గ్రంథం ఏం చేసింది? రాయించలేదు. రాయించినప్పుడు దాని గురించి మనం ఆలోచన చేయడము అనవసరం. అందుకనే దేవుని యొక్క వాక్యం కూడా పరిశుద్ధులు కూడా ప్రవక్తలు కూడా ఏమని తెలియపరిచారంటే గ్రంథం ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడండి, ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మీరు కూడా మౌనంగా ఉండండి అన్నారు. అంతే. ఇప్పుడు కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు అనవసరం. మౌనంగా ఉంది గ్రంథం, అక్కడ మనం మౌనంగా ఉంటామే. ఆనకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే అది అనవసరం. ఆయన భార్య పేరు అంటే అది కూడా మనం అనవసరం, మౌనంగా ఉండాలి. అయితే నీకు రక్షణ కావాలి, నువ్వు ఈ లోకంలో ఉన్న పాపం నుంచి విడుదల పొందాలి అంటే ఏం కావాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. యోహాను సువార్తలో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి తెలియపరుస్తూ యోహాను గారు అంటాడు, ఏమంటాడు? మీరు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం పొందడానికి మీకు ఈ యొక్క విషయాన్ని కూడా రాయించాడు. మీరు వీటిని నమ్మారనుకోండి, మీకు విశ్వాసం ఉంటుంది, నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. అది చాలు మనకి అనే విషయాన్ని ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూడగలము. కాబట్టి మనకి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, ఆయన మన రక్షకుడని, ఆయన మన పోషకుడని ఆయన నమ్మి మనం ఆయన విశ్వాసం ఉంచామనుకోండి నిత్య జీవానికి మనము వారసులం అవుతాం. అది మనకు చాలు అనేది ఇక్కడ వారు మనకి తెలియపరుస్తుంది. కాబట్టి మనము కూడా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి మెలకువగా ఉంటూ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలనేది ఇక్కడ హానోకు గారి ద్వారా మనము తెలియపరుస్తుంది. ఆయన ముందుగానే తెలియపరిచినట్లుగా భక్తిహీనులకి పాపులకి అనే విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేయడం అనేది మనము చూడగలము. మనం చూసినట్టయితే లేవి కాండంలో కనుక మనం చూసినట్టయితే లేవి కాండము 10వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే లేవి కాండంలో కూడా ఒక విషయం చూసినట్లయితే అక్కడ కూడా కొన్ని సంగతులు మనకి తెలియపరుస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం అంటే ఏంటో అనే విషయం గురించి వారిని కూడా అక్కడ చూసినట్టయితే మనము చూడగలము. ఇక్కడ ఎవరి గురించి ఆలోచన చేస్తున్నామంటే అహరోను కుమారుల నుండి నాదాబు అబీహుల గురించి కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు ఎవరో అనేది మనం చూసినట్లయితే ఒకటి భక్తిహీనుల గురించి మనం ఆలోచన చేసాము. భక్తిహీనులు అంటే ఎవరంటే దేవుని నమ్మి కూడా ఆయన శక్తిని ఆశ్రయించిన వారు అనేది చూసాము. రెండోది ఏంటంటే ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం అంటే ఏంటో అనేది మనం ఆలోచించినట్లయితే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో యాజకుడి నుండి అహరోను యొక్క కుమారుల గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. మనం 10:1-2 వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే అహరోను కుమారులైన నాదాబు అబీహులు
తమ తమ ధూపాత్రను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేశారంట వాళ్ళు? వ్యతిరేకంగా దేవుని యొక్క మాటలకు, అంటే దేవుడు ఆజ్ఞాపించిన వేరొక అన్నాగ్ని వారు తీసుకొచ్చారు. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ధర్మశాస్త్రంలో దేవుడు నిర్మించినట్లుగా దేవునికి వారు ధూపం అనేది వెయ్యాలి. ధూపం అనేది ఎలా వెయ్యాలి అంటే దేవుడు ఒక అగ్నిని నుప్పుల్ని చూపిస్తాడు. ఆ నుప్పుల్ని ఆ అగ్ని తీసుకొచ్చి వారికి ధూపం వేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే యాజకుల కుమారులైనంత మాత్రం వీళ్ళు ఏం చేశారంటే మేము ఏది చెప్పినా కరెక్ట్ ఏమనుకున్నారు వాళ్ళు? మేము ఏది వేసినా నుప్పులే కదా, ఏం వేసినా ధూపమే కదా, దేవునికి కదా వేసేది అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ రోజున కూడా చాలామంది ఏమనుకుంటారు, ఏదైతే ఏంటి ప్రార్థనేగా అంటారు. వాళ్ళు చెప్పేది బైబిల్, మేము చెప్పేది బైబిల్ కాదా అని అంటారు. వాళ్ళు చేసేది ప్రార్థన, మేము చేసే ప్రార్థన కదా అంటారు. వాళ్ళు చెప్పేది యేసుక్రీస్తు గురించే, మేము చెప్పేది యేసు గురించే కదా అని అంటూ ఉంటారు. ఇక్కడ నాదాబు అబీహుని మనం చూసినట్లయితే వీళ్ళు ఎవరంటే యాజకుని యొక్క కుమారులు, ఆనోకు యొక్క కుమారులు. వాళ్ళు దేవుడికి పరిచర్య చేసే కుటుంబము. ఆ కుటుంబంలో ఆ వ్యక్తులు ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన వేరొక అగ్ని తీసుకొచ్చి దేవునికి ధూపం వేసినప్పుడు దేవునికి కోపం వచ్చి చేశారు. అక్కడ ఆ అగ్నితోనే వాళ్ళని దహించి వేసాడు అనేది ఇక్కడ మనము చూడగలము. అందుకని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేది కూడా మనము మాట్లాడకూడదు, దేవునికి విరుద్ధంగా మనము మాట్లాడకూడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సందర్భంలో జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు ఆయన? మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడినా కానీ వానికి క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు ఎవరైతే మాట్లాడతారో వాడికి ఈ యుగమందే కాదు రాబోయే యుగమందు కూడా వాడికి క్షమాపణ అనేది లేదు అంటాడు. అంటే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుని యొక్క మాటలన్నిటి కూడా గ్రంథస్థం చేయించాడు. ఈ మాటలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వానికి ఈ యుగమందే కాదు కానీ రాబో యుగమందు కూడా వారికి క్షమాపణ అనేది దొరకదు అనే విషయాన్ని దేవుడు మనకి, ప్రభువారు మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనము హానోకులాగా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినట్లుగా మనం కూడా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. హానోకు ఎలాంటి జీవితాన్ని జీవించాడో అనేది మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుని ఎదుట నిందారహితుడిగా నడిచాడు, యథార్థవంతుడిగా నడిచాడు, పాపం లేని వాడిగా నడిచాడు. అలాగ నడిచాడు కాబట్టి దేవుడు ఆయనను తీసుకొని పోయాడు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేయడం అనేది మనము చూడగలము. ఆ నడవడం అనేది ఎవరో హానోకు గారి తర్వాత ఇంకొక వ్యక్తికి మటుగా అది ఆపాదించబడింది. అబ్రహాం గారు 90 ఏళ్ళు దేవునితో పాటు నడిచాడు, నిందారహితుడిగా నడిచాడు అనే విషయాన్ని ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూడగలము. 17వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అబ్రహాము 99 ఏళ్ళ వాడే దేవుని ఎదుట నిందారహితుడిగా నడిచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కుమారుని కొరకు. అయితే ఇంకొక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండంలోనే 6వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా దేవునితో పాటు నడిచిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిని, ప్రాముఖ్యమైన వ్యక్తిని అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండము 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటాడు ఆయన? నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హానోకు దేవునితో నడిచాడనే విషయాన్ని మనం చూసాము 21వ వచనంలో. ఇక్కడ 6వ అధ్యాయం 9వ వచనం అన్నాడు నోవహు కూడా నిందారహితుడిగా, ఆయన ఒక్కడే కాదు ఆయన కుటుంబంతో సహా ఆ తరం వరలో ఆయన ఒక్కడే నిందారహితుడిగా కనిపించాడు. ఆయన కూడా దేవునితో పాటు నడిచాడనే విషయాన్ని ఇక్కడ హానోకు గారి గురించి కూడా జ్ఞాపకం చేస్తాడు. అంటే దేవునితో పాటు నడవడం అంటే ఏంటి, దేవునితో పాటు నడవడం అంటే ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు, నడవడం అంటే ఇప్పుడు లోకంలో మనం చూసినట్టయితే తండ్రి యొక్క బాటలో కుమారులు నడుస్తున్నారు అంటారు, తల్లి బాటలోనే కుమార్తె నడుస్తుంది అనే విషయాన్ని చూస్తారు. ఇక గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంటారు, తండ్రిలాగా ఆయన కూడా నాయకుడు అయ్యాడు, తండ్రి యొక్క బాటలోనే ఆయన నడుస్తున్నాడు, తండ్రి యొక్క బాటలోనే కుమార్తె కూడా నడుస్తుంది అనే విషయాన్ని లోకంలో రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ ఆపాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక క్రైస్తవులుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఎలాగ నడవాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇక్కడ నోవహు గారి గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆయన తన తరములో నిందారహితుడిగా జీవించాడు. ఆయన వరకైనా ఆయన కుటుంబం అంతా కూడా
దేవునితో పాటు నిందారహితులుగా నడిచారంట. అలా నడవబట్టి దేవుడు ఎవరు రక్షించాడు? నోవహు కుటుంబాన్ని రక్షించాడు. ఆ రోజున జలప్రళయానికి ముందుగా హానోకు ఎలాగైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన 300 సంవత్సరాలు ప్రకటన చేశాడో, అలాగే హానోకు గారు కూడా జలప్రళయానికి ముందు అనేక సంవత్సరాల వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేశారు. కానీ ఎవరు కూడా ఆయన మాట విని ఓడలోనికి ప్రవేశించలేదు. అసలు అప్పటి వరకు వర్షం అనేది లేదు, జలప్రళయం అంటావేంటి, వర్షం అంటావేంటి, నీళ్ళు అంటావేంటి అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ వారు అనుకున్న గడియల్లో దేవుడు ఆకాశతూములు విప్పి వర్షాన్ని కురిపించి జలప్రళయం రప్పించినప్పుడు ఎవరు బ్రతికారు? దేవునితో పాటు నడిచిన వాళ్ళు, నిందరహితులుగా జీవించిన వాళ్ళు, దేవునికి ఇష్టలుగా బ్రతికిన వాళ్ళు ఎవరంటే నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. దాన్ని ఈ రోజున క్రీస్తు సంఘానికి గుర్తుగా దేవుడు మనకి తెలియపరిచాడు. ఆ రోజున వారు ఓడలను ప్రచుల ద్వారా నీటి ద్వారా 8 మటుకే రక్షింపబడ్డారు. ఓడలో 8 మంది మాత్రమే ఉన్నారు. నోవహు యొక్క భార్య, నోవహు యొక్క 3 కుమారులు, 3 కోడలు, మొత్తం 8 మంది నీటి ద్వారా రక్షింపబడినట్లుగా వారు బాప్తిసం పొందినట్లుగా మనము చూడగలం. అంటే ఇక్కడ హానోకు ఎలాగైతే దేవునితో పాటు నడవడం మటుకే కాకుండా తన కుటుంబాన్ని కూడా ఆయన ఎలాగైతే నేర్పించాడో, అలాగే ఇక హానోకు గారు కూడా దేవునితో పాటు నడవడం మటుకే కాకుండా తన కుటుంబాన్ని కూడా ఆయన కాపాడగలుగుతాడు. మరి ఈ రోజున అత్త మాట కోడలు ఉంటుందా? మనం ఆలోచన చేయాలి. మరి వాళ్ళు ఎంత భయభక్తులతో నడవకపోతే ఆ రోజున కోడళ్ళు కూడా హానోకు మాటలు విని, హానోకు యొక్క భార్య యొక్క మాటలు విని ఆ కోడళ్ళు కూడా వాళ్ళతో పాటు పనిచేశారు. మరి ఓడ కడుతున్నాడంటే ఒక్కడి వల్ల ఏది కాదు కదా. హానోకు కడుతున్నాడంటే తన భార్య కూడా, నోవహు కడుతున్నాడంటే నోవహు భార్య కూడా వెళ్ళింది. నోవహు భార్యతో పాటు ఆయన కుమారులు కూడా వచ్చి సహాయం చేశారు. ఆయన భర్త పనిచేస్తున్నప్పుడు భార్యలు కూడా వచ్చి వారు సహాయం చేసినట్లుగా ఆలోచన చేయగలరు. అలాగే ఈ రోజున మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నామంటే మనం ఎలాగ నడుచుకుంటున్నాము? మన కుటుంబం అంతా కూడా మన దేవుని సన్నిధిలో నడుస్తున్నామా? ఎలాగుంది అనే విషయాన్ని మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ హానోకు మాత్రమే కాదని 21 వచ్చిన అంటే ఆయన 65 ఏళ్ళు బ్రతికి కుమారుని కని ఆయన ఏంటంటే దేవుని సన్నిధిలో నిందరహితుడిగా నడిచాడు. కుటుంబం కూడా ఆయనకి ఉంది. కుటుంబం సేవకి ఏమి అడ్డము కాదు, దేవుని సన్నిధిలో నడవడానికి కుటుంబం అడ్డమేమి కాదు. తన కుటుంబం అంతా కూడా నడిచినట్లుగా కూడా మనము చూడగలము. అందుకని మనము కూడా మన కుటుంబం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క మార్గం నడిచేవారిగా మనము మన కుటుంబాలు ఉండాలనేది దేవుని యొక్క కోరిక కూడా ఉన్నది. ఈ రోజున కొత్త నిబంధన ప్రకారం కూడా మనము కూడా క్రైస్తవులను చూస్తున్న మనం కూడా మరి హానోకు ఎలాగైతే నడిచాడో దేవుని ఎదుట అలాగా మనము మన కుటుంబాలు నడుస్తున్నాయా, మనము మన కుటుంబాన్ని నడిపించుకోగలుగుతున్నామా అనేది మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికిన ఒక కుటుంబం కూడా మనం చూడగలము. నిందారహితులుగాను దేవుని ఎదుటి యోగ్యులుగా నడిచినటువంటి కుటుంబాన్ని మనము చూడగలము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఇటలీ పట్టణమైన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, చుట్టుపక్కల అందరి ద్వారా మంచి పేరు సంపాదించి న్యాయవంతుడు, ఎల్లప్పుడూ కూడా బహుధర్మం చేయొచ్చు, దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవాడు అనే విషయాన్ని గురించి ఆయన గురించి తెలియపరచడం మనము చూడగలము. ఎలాగంటే కొర్నేలి అన్యుడు, కానీ దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది. తనతో పాటు తన కుటుంబం అంతా కూడా దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాళ్ళు, బహుధర్మ కార్యాలు చేసేవారు. అలాంటి వారి కుటుంబం కూడా ఉంది. కానీ అక్కడ వారికి ఏం తక్కువైంది? ఆ అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం మనం చదువుకుంటే కొర్నేలి గారి ఇంటికి ఏం తక్కువైంది? ఆయనకి డబ్బు ఉంది, మంచి అధికారం ఉంది, శతాధిపతి, మరి ఆయన కింద సైనికులు సేవకులు ఉన్నారు, అనేక మంది వారికి పనిచేసే వాళ్ళు పని వాళ్ళు ఉన్నారు, ధనం కూడా ఉంది. శతాధిపతి అంటే బహుధనవంతుడు. కానీ ఆయనకు ఒక కుదువుగా ఉంది. ఏమన్నాడంటే ఆయన కుటుంబం అంతా కూడా రక్షణలోనికి రావాలి. ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావాలి అంటే ఏంటంటే వారు దేవుని యొక్క మాటలను వినాలి. అప్పుడు ఆయన పగలు ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో కొర్నేలి కొరకు దేవుడు తన దూతను పంపించి ఆయన గురించి చెప్పినప్పుడు
పౌలుగా పేతురు గారిని ఆయన పిలిపించినట్లుగా మనము చూడగలం. అప్పుడు ఆయన కూడా ఆయన యొక్క మాటలు తీసుకొచ్చి ఏం చేశారంట, అక్కడ మనం ఆలోచించినట్టే కొర్నేలి ఒక్కడే తన కుటుంబంతో పాటు ఉన్నాడా దేవుని కొరకు కనిపెట్టుకొని, సేవకుని కొరకు ఆయన ఒక్కడే కనిపెట్టుకుని ఉన్నాడా? ఆయన ఏం చేశాడు, ఇంచుమించు ఒక మధ్యాహ్నం పూట ఆయన మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థించినప్పుడు పేతురు గారిని ఆయన దేవుడు పిలిపించి అక్కడికి వెళ్ళమని చెప్పి అన్నాడు. కొర్నేలి ఆయన పంపించాడు. కొర్నేలి పంపించిన తర్వాత కొర్నేలి ఆయన పేతురుని పంపించిన రమ్మంచుత పేతురు వచ్చేసరికి కొర్నేలి ఎలాగున్నాడంటే తను, తన కుటుంబము, తన బంధువులు, తన స్నేహితులు, తన ముఖ్య స్నేహితులు అందరినీ కూడా ఆయన పిలిపించుకున్నాడు. అంటే ఈ రక్షణ ప్రణాళికను, ఈ యొక్క రక్షణ మార్గాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నేను ఒక్కడి మటుకే కాదు, నా కుటుంబం తెలుసుకోవాలి, నా బంధువులు తెలుసుకోవాలి, నా స్నేహితులు కూడా తెలుసుకోవాలని చెప్పేసి అందరినీ కూడా పిలిపించుకుని ఆయన ఉన్నాడు. మరి ఈ రోజున మనం తెలుసుకున్న సత్యాన్ని, మనం నడుచుకున్న మార్గాన్ని మనం నేర్పిస్తున్నామా? ఇప్పుడు ఎలాగైతే కొర్నేలి మరి పిలవగానే వాళ్ళందరూ కూడా వచ్చారంటే, వాళ్ళ స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎలాగ నడుచుకుంటే వాళ్ళందరూ కూడా వచ్చారు పిలవగానే. మరి ఈ రోజున మనం ప్రార్థన పిలవగానే మన కుటుంబ సభ్యులు వస్తున్నారా, మన బంధువులు వస్తున్నారా, మన స్నేహితులు రాగలుగుతున్నారా? అంటే వారిని నడిపించేటట్లుగా మన ప్రవర్తన అనేది ఉందా అనేది మనము ప్రశ్నించుకోవాలి. ఆనాడు హానోకు గారు కానివ్వండి, నోవా గారు కానివ్వండి, అలాగే క్రొత్త నిబంధన ప్రకారంగా కొర్నేలి కానివ్వండి, వాళ్ళు దేవుని ఎదుట యథార్థముగా భయభక్తులకు జీవించారంటే వారి మాట కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, వారి కుటుంబం కానివ్వండి దేవునికి లోబడి జీవించారు కాబట్టి వాళ్ళు పిలవంగానే వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి ఈ రోజున మనం ఎలాగున్నాము, మన పరిస్థితి ఎలాగుందనేది ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం అనేది చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుంటే, నోవహుని గురించి మనం ఏం తెలుసుకోగలమంటే, దేవుని ఎదుట నిందారహితుడిగా ఆయన హానోకు గారు నడిచినట్లుగా మనము చూడగలము. ఆయన నడవడం మటుకే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా ఆయన నడిపించుకున్నాడు. అనేకుల గురించి ఆయన మాదిరికరంగా ఆయన ఉన్నాడు. ఈ రోజున ఆయన్ని బట్టి మనం కూడా అనేక సంగతులను నేర్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఆయన నడవడికను బట్టి దేవునికి కూడా ముచ్చటేసి ఆయనకి మరణం అనేది చూపించాల. మరణం చూడకుండా దేవుడు ఆయన్ని తీసుకున్నట్లుగా మనము చూడగలం. మరణించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఈ రోజున లోకంలో? నాలుగోదిగా మనం చూడండి, మరణించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? క్రొత్త నిబంధనలో మనకి దేవుని యొక్క వాక్యం, పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలని పుట్టిన ప్రతి వారు కూడా మరణించాల్సిందే. చనిపోకుండా ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చనిపోయారు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు కూడా చనిపోయాడు. నోవహు గారు కూడా చనిపోయాడు. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన ఆయన హానోకు యొక్క కుమారుడు మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన కూడా మృతి పొందాడు. అందరూ చనిపోతూనే ఉన్నారు. కానీ చనిపోని వ్యక్తుల గురించి ఇక్కడ ఏం తెలియపరిచింది, ఇందులో హానోకు గారి గురించి ఆయన తెలియపరచాడు. హానోకు దేవునితో పాటు నడిచాడు కనుక దేవుడు అతన్ని తీసుకొని పోవడానికి ఆయన కనిపించలేదు. ఆయన యొక్క లాంటి వ్యక్తిని ఇంకొక ఆయన మనం చూడగలము. జనాలందరూ కూడా ఆ సందర్భంలో అనుకున్నారంట, దేవునితో పాటు నడవడం ఏంటి, నడుచడం ఏంటి, దేవుడిని తీసుకెళ్ళబడడం ఏంటి, మరణం అనేది చూడవాలి, మరణం చూడకుండా ఎవరు లేరు కదా అని చెప్పేసి ఈ రోజుల్లో కూడా చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అది వాస్తవం అని రుజువు చేయడానికే దేవుని యొక్క వాక్యము రెండో వ్యక్తిని కూడా మనకి చూపిస్తుంది. రాజుల 2వ గ్రంథం కనుక మనం చదువుకున్నట్లయితే, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ కూడా ఒక వ్యక్తిని గురించి రాయబడి ఉంది. ఎవరు ఆయన కూడా మరణాన్ని చూడలేదు. ఆయన కూడా ఒక ప్రవక్త. ఆయన వస్తున్నాడంటే రాజులు కూడా భయపడిపోయేవాళ్ళు. ఆ ప్రవక్త వస్తున్నాడంటే రాజులు సహితము భయపడిపోయేవారు. ఎవరో ఆ ప్రవక్తని మనం చూస్తే ఏలియా గారి గురించి మనము చూడగలము. ఏలియా గారి గురించి ఎక్కడైనా తెలియపరచడు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ ఏలియాకు మరణకాలము సమీపమైనది. అక్కడ అంటాడు, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలము ఏలియా పాటు ఎలీషా కూడా అక్కడ ఉన్నారు. ఏం చేయాలంటే దేవుడు ఆకాశానికి ఆయన్ని కొనిపోయాడు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. 11వ వచనం మనం చూస్తే 11వ వచనంలో వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను.
ఏలి యొక్క శిష్యుడు ఎలీషా గారు ఏలి అని విడిచిపెట్టాల. తండ్రి నువ్వు వేడగలితే నేను అడిగే వస్తాను అని చెప్పేసి ఆయన వెంబడిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చూసి ఏం చేయాలంటే వాళ్ళిద్దరిని వేరుపరచడానికి అగ్ని రథాలని అగ్ని గుర్రాలని పంపించి వారిని వేరుపరిచినప్పుడు సుడిగాలి చేత దేవుడు ఏలియాను ఆకాశానికి కొనిపోయాడు. వారు దేహంతో పరలోకానికి వెళ్ళారా అని అనడానికి అవకాశం అనేది లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. రక్త మాంసంలో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించకుండా అసాధ్యము అన్నాడు. వాళ్ళు మరణించారు, కానీ వాడు మరణం అనేది దేవుడు రహస్యంగా ఉంచాడు. ఎవరెవరిది ఇక్కడ హాను గారి గురించి కానివ్వండి, ఏలియా గారి గురించి మనం చూస్తే వారి ఇద్దరి యొక్క మరణాల గురించి దేవుడు రహస్యంగా ఉంచారు. వాళ్ళు మరణం అనేది మరణం అనేది వారికి తెలియకుండా దేవుడు వారిని కొనిపోయాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడం మనము చూడగలము. మరి మనము దేవునితో పాటు ఈ రోజున క్రైస్తవం ఉన్న మనము క్రీస్తు యొక్క శరీరాన్ని, క్రీస్తు యొక్క రక్తం తీసుకుంటున్న మనము మరి దేవునితో పాటు మనం నడుస్తున్నామా? మన నడవడిక దేవుని తగినట్లుగా మన నడవడిక ఉందా? మనము కూడా ఈ రోజున మన గురించి చెప్తే పలానా రవి అంటే ఆయన గురించి మనం ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన ఒక క్రైస్తవుడికి చేస్తున్నాడు, దేవుని సేవకుడిగా ఉంటున్నాడు, వారి కుటుంబం అంతా చాలా చక్కగా భయభక్తులు కలిగి నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతుకుతున్నారు అనే విషయాన్ని ఎదురు వ్యక్తి మన గురించి చెప్పగలడా? అది మనం సాధించడానికి ప్రయత్నించాలి. ఆ రోజున నోవా గారు ఆనో గారు కూడా అందుకని 300 సంవత్సరాలు దేవుడు ఆనోకు దేవునితో పాటు నడిచాడంటే నిందారహితుడిగా ఆయన నడిచాడు. నడవడం అంటే ఊరిని నడుచుకుంటూ వెళ్ళిపోవడము కాదు. తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. తన భార్య పట్ల భయభూతులు ఇచ్చి తన కుమార్తెలు కూడా అనే విషయం చెప్పాడు. అక్కడ అనేక మంది కుమార్తెలు ఆయనకి ఉన్నారు. వారందరితో పాటు కూడా ఆయన ఉన్నాడు. అటు కుటుంబాన్ని చూసుకున్నాడు, ఇటు దేవునితో పాటు కూడా నడిచాడు. నిందారహితుడిగా ఆయన నడిచినట్లుగా మనము చూడగలము. అందుకనే ఆనోకుని గురించి మనం ఆలోచించినప్పుడు మనకు అనేక సందర్భాలు మనకి జ్ఞాపకం వస్తాయి. ఆనోకు యొక్క ప్రత్యేకతలు మనం చూస్తే ఆయన యథార్థవంతుడిగా నడిచాడు, న్యాయవంతుడిగా ఆయన నడిచాడు, దేవునికి ఇష్టడిగా కూడా బ్రతికినట్లుగా కూడా మనము చూడగలము. అలా జీవించాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని పోయాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం మనము చూడగలము. అందుకనే ఆయన సందర్భంలో యోధపత్రికలో మనం చదువుకున్నాము. ఆయన ఒక ప్రవక్తగా దేవుడు ఆయన్ని నియమించాడు. ఆయన ప్రవచించాడు. ఎవరు ప్రవచించాడు? భక్తిహీనులకు పాపులకు తీర్పు తీర్చని దేవుడు ఒక రోజుని నియమించినాడు. ఆయన వేవేల దూతలతో ఆయన వస్తాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎవరెవరిని అంటే భక్తిహీనులు పాపులు కాకుండా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినవారు, సత్యాన్ని అడ్డగించేవారు. సత్యం అంటే దేవుని యొక్క వాక్యాన్ని అడ్డగించేవారు. దేవుని యొక్క వాక్యాన్ని అడ్డగించే వారికి, దుర్నీతి పరులకి అగ్ని ద్వారా దేవుడైనా బుద్ధి చెబుతాడు అనే విషయాన్ని కూడా పురాతన నిబంధనలో రోమిల్ రాసిన పత్రికలో పౌలు గారు రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ దుర్నీతి పరులు కూడా అంటే సత్యాన్ని అడ్డగించే వారి గురించి కూడా ఆయన అక్కడ తెలియపరుస్తాడు. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చిన మనం చదువుకుంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. ఎవరెవరి మీద అంటే దుర్నీతి చేత, అంటే మనసులో వేరే భేదం పెట్టుకొని దేవుని సన్నిధికి రానివారు, అంటే సత్యాన్ని అడ్డగించేవారు, దేవుని యొక్క వాక్యాన్ని అడ్డగించేవారు, దేవుని యొక్క సేవను కొనసాగించకుండా అడ్డుపడేవాళ్ళు. ఈ రోజుల్లో మనం చూస్తే సోషల్ మీడియా మనం చూసినట్టే సేవకులని వారిని, దేవుని సేవకుల్ని అనేక మంది క్రైస్తవులను బడిన వారిని హింసించే వాళ్ళు లోకం చాలామంది ఉన్నారు. అంటే దేవుని యొక్క పరిచయం ఎవరైతే అడ్డగిస్తారో, దేవుని పని సాగకుండా ఎవరైతే అడ్డుపడుతూ ఉంటారో వారందరి మీదకి, అందుకని అన్నాడు భక్తిహీనుల మీదకి, దుర్నీతి పరుల మీదకి దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. దేవుని యొక్క సేవకు ఎవరైనా అడ్డం చెప్పినా, దేవుని యొక్క సేవను ఎవరైనా అడ్డగించినా, దేవుని పనిని పాడు చేయాలని చూసినప్పుడు దేవుని యొక్క కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. అది ఒక రోజున దేవుడు వారి మీదకి రప్పిస్తాడనే విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేయడం అనేది మనము చూడగలము. కాబట్టి మనము కూడా దేవునికి ఇష్టలుగా మనము బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే దేవుడు ఒక మన మార్గాన్ని ఏర్పరిచాడు. దేవుడు కోరుకున్నది ఏంటి అంటే మనల్ని అందరినీ కూడా ఒక విధంగా నడవాలని కోరుకున్నాడు. మీకా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే మీకా గారి ద్వారా దేవుని అక్కడ ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము
ఈ 8వ వచనం మనం చదువుకున్నట్టయితే అక్కడ మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం కాడి నుంచి 8వ వచనం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ మీకా గారు ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను, నేను ఏం చేయగలను, నా జీవితాన్ని ఇవ్వగలనా అక్కడ ఏమన్నాడంటే చూద్దాం. ఏమన్నాడు అక్కడ? మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం కాడి నుంచి, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ కుమారుని నేను ఇత్తున, నా పాపరిహారమునకై నా గర్భఫలం నేను ఇత్తున. ఇక్కడ అన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏమి ఇవ్వాలి, నేను ఏమేమని కోరుకుంటున్నాడు, ఏం చేయమంటున్నాడు. వేలాది నదులంత విస్తారమైన తైలం ఇస్తే ఒప్పుకుంటాడు ఆయన, లేకపోతే నా జ్యేష్ఠ కుమారుని నేను అర్పిస్తే అంగీకరిస్తాడా, లేకపోతే నా పాపలు నేను ఏం చేయాలనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇదే సందర్భాన్ని ఒక ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎవరో తెలుసా? దావీదు గారు జ్ఞాపకం చేస్తాడు. దావీదు గారు అంటాడు, ఏమిచ్చి నేను నీకు చేయగలను, వేలాది పొట్టులు నేను అర్పించిన, వేలాది విస్తారం తైలం నేను ఇచ్చిన, నీ రుణం నేను తీర్చగలను అనే విషయాన్ని దావీదు గారు జ్ఞాపకం చేస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ మీకా గారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? నేను ఏమిస్తే నీకు రుణం తీర్చగలను, నా ప్రాణం ఏమన్నా, నా జీవితాన్ని ఏమన్నా, నా కుటుంబాన్ని ఏమన్నా, లేదంటే విస్తారమైన తైలం నీకు ఇచ్చిన సరిపోయిద్దా, నదులంత విస్తారంగా, లేకపోతే నా జ్యేష్ఠ కుమారుని అర్పించిన, లేకపోతే పొట్టెలు అర్పించిన, ఏమిచ్చినా కానీ రుణం తీర్చడం, ఏమిచ్చినా కానీ అవదు. మనం ఎంత ఇచ్చినా కానీ ఆయనకి ఇచ్చేయలేము. కానీ అక్కడ ఏమని తెలియపరుస్తున్నాడంటే 8వ వచనం అన్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నువ్వు బలు అర్పిస్తావా, పొట్టెలు అర్పిస్తావా, నువ్వు దేవుని సన్నిధికి వస్తావా, లేదా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడతావా, విస్తారమైన తైలం నువ్వు తెస్తావా అనేది కాదు. కానీ నీకు ఏమి కావాలని కోరుకున్నాడో, ఏది ఉత్తమమైందో అది నీకు తెలియపరచబడినది. ఏంటంట? 1 న్యాయముగా నడుచుకుంటా. ఏంటంట? దేవుని సన్నిధిలో మనం ఎలా నడుచుకోవాలంటే న్యాయముగా నడుచుకుంట. 2వది కనికరమును ప్రేమించాలి, కనికరం చూపించాలి, ఎదుటి వ్యక్తి పట్ల మనం ప్రేమను వ్యక్తపరచాలి. అక్కడ అదే విషయం అక్కడైనా జ్ఞాపకం. 3ది దేన మనస్సు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించాలి. దేవుని ఎదుట ఎలా ఉండే దేన మనస్సు కలిగి ఉండాలి. ఇదే కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏమన్నాడు? న్యాయంగా ప్రవర్తించాలన్నాడు, కనికరం ఉండాలి, ప్రేమించాలి, దేన మనస్సు కలిగి ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ లక్షణాలు అనేవి ఉండాలి. క్రైస్తవులైన ప్రతి వ్యక్తి కూడా ఆ లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆనాడు దేవుడు హానోకు గారికి మరణం అనేది చూడకుండా తీసుకెళ్ళాడు. ఆయన మరణం అనేది చూడలేదు. దేవునితో పాటు 300 సంవత్సరాలు ఆయన నిందారహితంగా నడిచాడంటే మరి ఎంత జీవితాన్ని జీవించాడు ఆయన చూడండి. 300 సంవత్సరాలు అంటే మాటల, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు ఆయన. నిత్యము దేవునితో పాటు నడవడానికి ఆయన మన లోకంలో మనం చూస్తే కంటి ద్వారా చేసే పాపాలు ఉంటాయి, మాట ద్వారా చూస్తాము, ఊహతో మనం అనుకోని పాపాలు మనము చేస్తుంటాం, కనిపించవు కానీ అవన్నీ మన పాపాలుగా తెలియదు. కానీ మరి హానోకు అలాగ దేవునితో నిందారహితంగా నడిచాడు కాబట్టి ఈ రోజున ఆయన గురించి మనం ఈ రోజున మాట్లాడడానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు. అలాగే క్రైస్తవులైన మనము కూడా దేవుని ఎదుట నిందారహితులుగా మనము నడవాలి, కనికరమే ఉండాలి, ప్రేమ అనేది మనకి ఉండాలి, దేన మనసు కలిగి మనము దేవుని సన్నిధిలో మనము ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుంది? హానోకు గురించి 3 సందర్భాలని ఆయన 3 వచనాలే జ్ఞాపకం చేశాడు. 1 ఆదికాండంలో మనం చూసాము, 2వది ఆయన ప్రవక్తగా నియమించిన దాని గురించి మనము చూసాము, చివరిగా 3వది కూడా ఒక విషయం గురించి ఆయన గురించి తెలియపరచాడు. చివరిగా అది చదువుకొని మనం ముగించుకుందాము. విశ్వాసుల వీరుల జాబితాల గురు ఆయన గురించి తెలియపరచాడు. ఆయన న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా జీవించాడు, తనుమడిగా కాను తన కుటుంబంతో సహా దేవుడికి భయభక్తి కలిగి జీవించాడు అనేది మనం చూసాము. 2వది ఆయనకు ప్రవక్తగా దేవుడు ఆయన నియమించాడని, ప్రవచించాడని చెప్పేసి మనము చూసాము. 3వది ఏంటంటే ఇక్కడ 3వది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కనుక మనం చూస్తే విశ్వాస వీరుల జాబితాలో కూడా దేవుడు ఆయన్ని నియమించాడు, విశ్వాసగా కూడా ఆయన్ని కొనియాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే హానోకు గురించి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను.
ఏం చేశాడంట, దేవుడు ఆయన్ని కొనిపోయాడు. ఆయన కొనిపోబడక మునుపు ఎలాగున్నాడంట, దేవునికి ఇష్టడుగా బ్రతికడని సాక్ష్యం పొందాడండి. ఇష్టడుగా బ్రతికాడని సాక్ష్యాన్ని ఆయన పొందలేదు. ఎవరు చెప్పగలడు సాక్ష్యం అనేది? సాక్షి అంటే ఎవరు? కోర్టులో ఏదైనా వాదన వచ్చిందనుకోండి, ప్రత్యేక సాక్షిని ప్రవేశపెట్టండి అంటారు, సాక్షిని ప్రవేశపెట్టండి అంటారు. ఆ సాక్షి ఎవరు? ఏదైనా సంఘటన జరిగితే ఒక వ్యక్తి అక్కడ ఉండి దాన్ని చూసిన వ్యక్తి అయితేనే అది చెప్పడానికి అర్హుడు. మరి హానోకు గారు దేవునితో పాటు నడిచాడనే విషయం గురించి ఎంతమంది జ్ఞాపకం చేశారు ఇక్కడ మనకి? ఎంతో అసలు దేవుడే దేవుడే ఆయన గ్రంథంలో గ్రంథస్థం చేయించాడు. అక్కడ యోధా పత్రికలో యోధా గారి జ్ఞాపకం చేశాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త కూడా విశ్వాసుల జాబితాలో కూడా ఆయన్ని మనకి జ్ఞాపకం చేశాడు. నిందారహితుడిగా ఆయన జీవించాడు, దేవునికి ఇష్టలుగా ఆయన బ్రతికాడు. మనము కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మనము ప్రయత్నం చేయాలి. హానోకు గురించి మనం ఆలోచించడం కాదు, కానీ హానోకు గురించి తెలిసేసినప్పుడు చాలామంది ఏమని ఆలోచన చేస్తారంటే, ఆయన దేవునితో పాటు నడిచాడు, 300 సంవత్సరాలు బ్రతికాడు, ఆయన మరణం వచ్చి చూడలేదనే విషయాన్ని జ్ఞాపకం. కానీ మనం కొంచెం లోపలికి వచ్చినట్లయితే ఆయన 300 సంవత్సరాలు జీవించినప్పుడు దేవునికి ఇష్టడుగా ఆయన బ్రతికాడు. ఇష్టడుగా బ్రతకడం అంటే దేవుడు కోరుకున్నట్లుగా ఆయన బ్రతికాడు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? ఏమంటే ఇష్టం అంటే మనం అంటే ఆయనకి, మనం ఎలా నడుచుకుంటే ఇష్టం అంటే ఆయనకి న్యాయవంతులుగా, యథార్థవంతులుగా, దేన మనస్సు కలిగి, కనికరం చూపిస్తూ, ఎదురువారికి కనికరం కలిగి ఉండి, ఎదురువారిని ప్రేమిస్తూ, దేన మనస్సు కలిగి జీవించడం ఆయనకి ఇష్టము. అలాగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హానోకు గారు కూడా అలాగే జీవించాడు కాబట్టి దేవుడు హానోకు గారిని అంగీకరించాడు. ఈ రోజున క్రైస్తవులైన మనము కూడా ఆ విధంగా నడుచుకుంటూ దేవుడు కోరుకున్న విధంగా మనం బ్రతికినట్లయితే దేవుడు మనల్ని కూడా అలాగే మనల్ని యథార్థవంతులుగా నడిపిస్తారనే విషయాన్ని అక్కడ ఆయన మనకి జ్ఞాపకం చేయడం అనేది మనము చూడగలము. కాబట్టి మనము కూడా దేవుని కొరకు ఇష్టలుగా బ్రతుకుతూ దేవుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నడిచేవారిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం అయ్యి ఉన్నది. కాబట్టి మనము కూడా మనం బ్రతికిన నాళ్ళు కూడా ఎలాగో బ్రతకాలంటే దేవుడు కోరుకున్న విధంగా బ్రతకాలి. అందుకనే పౌలు గారు అంటాడు, బ్రతుకుదా అయితే నాకు క్రీస్తు కొరకే, చావు అయితే నాకు లాభమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మనకు అనేక మంది భక్తిపరులు మాదికరంగా మనకి ఉన్నారు. ఆనాడు హానోకు ఎలాగైతే మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు, హానోకు యొక్క ప్రత్యేకతలు ఏంటో అనేది మనము చూడగలిగాము. మరి ఈ రోజున మనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది మన బాధ్యత. మనకుండాలి ఒక ప్రత్యేకత అనేది. హానోకుని బట్టి మనం నేర్చుకోవద్దు ఏంటంటే, మనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. క్రీస్తు యొక్క శరీరంలో క్రీస్తు యొక్క రక్తాన్ని తీసుకుంటున్న మనము, క్రైస్తవులకు ఉన్న మనము, మనకంటూ ఒక ప్రత్యేకతను మనము ఏర్పాటు చేసుకోవాలి. ఎదుటివారి పట్ల మనం కరికరాన్ని చూపించాలి, ప్రేమ కలిగి ఉండాలి, యథార్థంగా బ్రతకాలి, న్యాయంగా నడుచుకోవాలి. దేవుడు కోరుకున్న విధంగా మనం బ్రతికినట్లయితే మనం కూడా రేపటి రోజున ప్రభు వచ్చినా మనం మరణించినా కానీ మన పేరు కూడా జీవగ్రంథంలో రాయబడింది. కాబట్టి హానోకు గారి ద్వారా మనం ఇప్పటి వరకు కూడా ఏం చేసామంటే, హానోకు దేవునితో పాటు నడిచాడు, మనం కూడా నడవాలి, మనం కూడా అలాగా నడిచేవారిగా ఉండాలి. హానోకు దేవునికి ఇష్టలుగా బ్రతికాడు, మనం కూడా ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. హానోకులాగా మరణం రుచి చూడని వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వారిని మనం చూసాము. ఎవరంటే ఏలీ గారి గురించి మనము చూడగలిగాము. హానోకు ఒక ప్రవక్తగా దేవుడు ఆయన్ని నియమించాడు, ఒక ప్రవక్తగా కూడా ఆయన జీవించాడు. హానోకు ఒక్కడే కాదండి, ఆయన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులకు జీవించారని మనము అలాగా మనము మన కుటుంబాలు కూడా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశమే కూడా ఉంది. అలాగే మనం కూడా జీవించాలనే విషయాన్ని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ, నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలతో ముగిస్తున్నాను. ఓపికతో మీ అందరికి కూడా యేసుక్రీస్తు మరొకసారి వందనండి. అందరికి కూడా వందనాలు.